అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 333వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి మనందరికీ ఆర్థిక స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఈ యొక్క శాస్త్రము అద్భుతమైనటువంటి శాస్త్రము, అద్వితీయమైనటువంటి శాస్త్రం. ఈ యొక్క శాస్త్రములో లోతైన తత్వం ఇమిడి ఉన్నది. ఈ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే గీతలోనే చాలా శ్లోకాలలో గుహ్యత, రహస్యము అన్న శబ్దాల ద్వారా ఇందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి అని ప్రకటించడం జరిగింది. ఈ రహస్యాలు ఉన్నాయి అని భగవంతుడు చెప్పినప్పుడు మనం ఆ రహస్యాలను ఇప్పటి వరకు ఎందుకు తెలుసుకోలేకపోయాము? అర్థమైందండి. ఇది గుహ్యతమం శాస్త్రం అన్నప్పుడు ఈ గుహ్యత ఏమిటి అన్నప్పుడన్నా మనకు అర్థమైందా? రాజవిద్య, రాజగుహ్యం అన్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. దాన్ని మనం సమూలంగా విస్మరించామండి. ఎప్పుడైతే ఈ యొక్క రహస్యాలని ఛేదిస్తామో అప్పుడే ఇందులో ఉన్నటువంటి లోతైన తత్వం అర్థమవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ ప్రారంభంలో మీకు మరొక విషయాన్ని మీ యొక్క దృష్టికి తీసుకొని వస్తున్నానండి. ఇప్పుడు మనము వర్తమాన ధార్మిక జగత్తులో, ధార్మికము అంటే భౌతికము, ఫిజికల్. ఈ ఫిజికల్ వరల్డ్ లో ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్యంతో ఎందుకు బాధపడుతున్నారో తెలుసునండి. ఈ ప్రపంచంలో నేను మందులు వేసుకోవడం లేదండి, నేను సదా ఆరోగ్యంగా ఉన్నానండి అన్న వాళ్ళు మీకు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఎందుకంటే ఈ అప్ అండ్ డౌన్ లైఫ్ ఎందుకు అవుతోంది? స్థాయిగా మనం సుఖంగా ఉండకూడదా? ఇక్కడ మనము ద్వంద్వాలు అంటున్నాం. ఈ ద్వంద్వాలు అంటే ఏమిటి? సుఖము, దాంతోపాటు దుఃఖము, కష్టము, నష్టము, అదేవిధంగా లాభము, నష్టము, జయము, పరాజయము, నింద, స్తుతి, మాన, అపమానము, అవమానము, సుఖము, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ అప్ అండ్ డౌన్ ఎందుకు? ఈ విధంగా గ్రాఫ్ ఎందుకు ఉండాలి? మనం స్థాయిగా సుఖంగా ఉండకూడదా? స్థాయిగా మన జీవితం ఆనందంగా ఉండకూడదా? ఈ ద్వంద్వాలు కేవలం భౌతిక జగత్తులోనే వస్తాయండి. భౌతిక జగత్తు, ధార్మిక జగత్తులో, స్థూల జగత్తులో, ఫిజికల్ వరల్డ్లోనే మనం ఈ ద్వంద్వాలని అనుభవం చేస్తాం. ప్రతి ఒక్కరు ఎంత ధనమైన ఉండనివ్వండి, ఎంత సంపద, ఎంత సమృద్ధిగా జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా ఈ ద్వంద్వాలని అధిగమించలేకపోతున్నారు. ద్వంద్వాలు చెప్పాను కదా, సుఖము తర్వాత దుఃఖము, దుఃఖము తర్వాత కాసేపు సుఖము, మళ్ళీ దుఃఖం, మళ్ళీ సుఖము. ఎవరండి ఏదో మాట అంటే అది ఏమంటారు? నింద, స్తుతి అంటాం చూసారా? మెచ్చుకుంటే పొంగిపోతావు, తిడితే కృంగిపోతావు. ఇవన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితముగా 100% ఆధ్యాత్మిక జీవితంలోకి రావాలి. ఆధ్యాత్మిక జీవితంలో స్థాయి సుఖం అనుభవం చేయడానికి ఒక మార్గం ఉన్నది. మీరు ఎంత అభ్యాసం చేస్తే అంతవరకు ఆ మార్గంలో సఫలీకృతం అవుతారు. అందుకని గీతలో ఏమన్నాడు? సదా, సతతము, నిరంతరము, నిత్యము అన్న పదాలు ఉన్నాయి. 26 శ్లోకాల్లో ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఆధ్యాత్మికతలో కూడా మనకి ఒక సొల్యూషన్ దొరకలేదనుకోండి, ఒక నివారణ ఉపాయం దొరకలేదనుకోండి, ఇంకెక్కడికి వెళ్తాం? ఇంక వేరే మార్గం లేదు కదా. ఎందుకంటే ఆత్మ అవినాశి, ఆత్మ సదా ఆనందంగా ఉంటుంది. అందువల్ల ద్వంద్వాలని అధిగమించాలని ఎవరైతే భావిస్తున్నారో వారు ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చెయ్యాలి. ఇది ముఖ్యంగా ఈ ఎపిసోడ్ ప్రారంభంలో మీ అందరికీ తెలియజేస్తున్నటువంటి ధార్మికము, ఆధ్యాత్మిక మధ్య ఉన్న వ్యత్యాసం. ఇప్పుడు మనము పతంజలి యోగ శాస్త్రం, పతంజలి యోగ శాస్త్రంలో ఇప్పటికీ మనము 5 అంగాలు మనం పూర్తి చేసుకున్నాం. అర్థమైందండి? యమ, నియమ ఏమన్నారు, తర్వాత ఆసన, ప్రాణాయామ, తర్వాత ఏమన్నారంటే ప్రత్యాహార, ఇవన్నీ తెలుసుకున్నాం. అర్థమైందండి? ఇప్పుడు మనం 6వ అంగం వైపు వెళదామండి. 6వ అంగం ఏంటంటే ధారణ.
అర్థమైందండి. భగవద్గీతలో కూడా 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. శ్రీమతము అంటారు చూసారా? శ్రీమద్ భగవద్గీత అంటే శ్రీమతము. ఈ శ్రీమతములో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఏమండి? ఒకటి జ్ఞానము, రెండవది యోగము, మూడవది ధారణ, నాలుగవది సేవ, ఈశ్వరీయ సేవ. ఇక్కడ మూడవ సబ్జెక్ట్ పతంజలి యోగ శాస్త్రంలో ధారణ అన్నది ఏంటండి? అది 6వ సబ్జెక్ట్ కింద, ఆ విధంగా 6వ అంగం కింద ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ధారణ అంటే ఏమిటి? చాలా ఇంపార్టెంట్ కదా. ధారణ అంటే ఏమిటి? ధారణ గురించి ఇక్కడ ఆ పతంజలి యోగ శాస్త్రంలో 3.1 అంటారు. 3.1 అనేటువంటి ఆ యొక్క సూత్రంలో ఒక పదం చెప్పడం, ధారణ యొక్క నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఏమిటండి ఆ నిర్వచనం? ఏమిటండి? దేశ బంధశ్చిత్తస్య ధారణ అన్నాడు. దేశ బంధశ్చిత్తస్య ధారణ. దేశం అంటే ఏంటి? స్థలము. దేశం అంటే ప్రదేశము. అంటే ఏ ప్రదేశములోనైనా, బంధస్య అంటే ఏమిటి? బంధింపబడి ఉండటం, అంటే నిలిపి ఉంచటం, అంటే స్థాయిగా ఆ విధంగా ఫోకస్డ్ గా, కాన్సన్ట్రేటెడ్ గా, ఏకాగ్రతగా ఆ విధంగా మన యొక్క ఆలోచన శక్తిని ఆ విధంగా బంధించి ఉంచడం, దాన్ని బంధస్య అన్నాడు. ఏమిటి బంధస్య? చిత్తస్య అన్నాడు. అదే బంధశ్చిత్తస్య అన్నాడు. చిత్తస్య అంటే చిత్తం అంటే మనసు. చూసారా? మనసు మీదనే ప్రయోగం చేస్తున్నాడు కదా పతంజలి మహర్షి గారు కూడా. మనసు గురించి దేశ బంధశ్చిత్తస్య ధారణ అనే ఒక నిర్వచనం ఇచ్చాడు. అంటే ఏమిటి? ఎక్కడైనా సరే మీరు ఒక్కసారి ఈ యొక్క సమాధి స్థితికి చేరుకోవడానికి, అల్టిమేట్ గా మన పతంజలి మహర్షి గారు చెప్పింది ఏంటంటే సమాధి స్థితి. సమాధి స్థితి అంటే ఆత్మ పరమాత్మతో ఆ విధంగా సంధానము కాబట్టి అద్భుతమైనటువంటి ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి అనమాట. అది ఎక్కడ? అది మాకు అది అనుభవం చేసి తీరాలి, మాటలు చెప్పలేము. పరమాత్మ నుండి కిరణాలు మీలో ప్రవహించి మీలో ఆ విధంగా జ్ఞానము, శక్తులు, గుణాలు యొక్క అనుభూతి జరుగుతుంది సరే, అది సమాధి స్థితి. దాని కొరకు ఒక అష్టాంగంలో 7 స్టెప్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మన 6వ స్టెప్ ధారణ. అదే ధారణ అంటే ఏంటంటే ఏకాగ్రత. గుర్తుపెట్టుకోండి. ధారణ అంటే ఏమిటండి? ఏకాగ్రత. లిటరల్ మీనింగ్ అన్న. ఎందుకంటే మనసు చంచలమైందండి. అక్కడ చిత్తస్య అన్నాడు చూసారా? మనసు అంటే మనసు చంచలమైనది. ఇప్పుడు మనం ఇలాగ ఫోకస్ చేసుకుని మనం అలా ఉన్నాం అనుకోండి, ఏవేవో ఆలోచనలు వస్తాయి. వ్యాపారంలో ఇవాళ గొడవ జరిగింది, అది వస్తుంది. ఇవాళ ఆఫీసులో పలానా బాసు నన్ను తిట్టాడు, అది వస్తుంది. ఇంట్లో ఇవాళ ఏదో వ్యవహారం, నా వాళ్ళు నా మాట వినలేదు, ఇది వస్తుంది. ఇలాగ రకరకాల ఈ భౌతిక ప్రపంచంలో ఇవన్నీ వస్తాయి. ముఖ్యంగా దైహిక భ్రాంతిలో ఉన్న వాళ్ళకి విపరీతంగా వస్తాయి. స్టేబుల్ మైండ్ అని ఆ విధంగా పెట్టుకోవడానికి దానికి అభ్యాసం చెయ్యాలి. అర్థమైందండి. అందుకని ధారణ అంటే ఏంటంటే ఏదైతే ఇప్పుడు మామూలుగా భక్తి మార్గంలో ఏం చేస్తారు, ఒక ఈ మెడిటేషన్ అనే దాంట్లో కూడా వాళ్ళకి ఆత్మ పరమాత్మ ఈ సంబంధాన్ని జోడించడం ఇవన్నీ నాలెడ్జ్ లేదు. అందుకని ఏం చేస్తారు, ఒక ఒక లైట్ పెట్టడం కానీ, ఒక క్యాండిల్ లైట్ వెలిగిస్తారు. అక్కడ ఫోకస్ చేయండి, మీరు ఎక్కడ అటు ఇటు తిప్పకుండా ఫోకస్ చేయండి అంటారు. అదేవిధంగా ఒక పుష్పం పెట్టచ్చు అక్కడ. అర్థమైందండి. సో ఆ విధంగా ఆ వస్తువు మీద మీరు ఫోకస్ చేయండి అంటారు. ఇది ధారణ అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏకాగ్రత. ఎందువలన ఏకాగ్రత? తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఇప్పుడు ఆరవ అంశంకి వచ్చాము. ఏమంటారు దీన్ని? ఇది లింబ్ అంటే అంగము, 6వ అంగం ఇది. తర్వాత 7వ అంగం ఏంటి? మనం తదుపరి ఎపిసోడ్ చర్చించుకుంటాము. 7వ అంగం ఏంటండి? ధ్యానం అంటే మెడిటేషన్. 8వ అంగం ఏంటి? సమాధి. సో ఈ సమాధి స్థితిలోకి రావడం కోసమని మనసుని ఆ విధంగా కంట్రోల్లో తీసుకుని రావడం. ఎందుకంటే భగవద్గీతలో కూడా ఏం చెప్పాడు? మన్మనాభవ అన్నాడు. అక్కడ కూడా మనసుతోనే నీ మనసు నా మీద లగ్నము చెయ్యి అన్నాడు. మయ్యేవ మన అధస్వ మయి బుద్ధి నివేశయ అన్నాడు. మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ అన్నాడు. అర్థమైందండి. మయ్యావేశ్య మనోయేమాం అన్నాడు. ఇక్కడ మనసు ఇది 26 శ్లోకాలు ఇస్తుంది నా దగ్గర. ఎవరైనా నేను చెప్తున్నది చూసారా, ఎవరైనా కానీ నాకు కానీ ఒక మెసేజ్ పెట్టినట్లయితే నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, మీకు వెంటనే నేను నా యొక్క లిస్టులోంచి మీకు ఆ శ్లోకాలు పంపించేస్తాను. ఎందుకంటే నాకు నేనేమి
భగవద్గీత బయటకు వచ్చి చెప్పడం లేదు, భగవద్గీతలో ఉన్న విషయాలే చెప్తున్నాను. నేను చెప్పిన ప్రతి దానికి కూడా మీకు నేను ప్రూఫ్ ఇస్తాను. ఎందుకు ఏకాగ్రత ఎందుకు చెప్పాడు? అల్టిమేట్ గా పరమాత్మని పొందడం అంటే మనము బుద్ధిని వాడుకొని సత్యత ఆధారంగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాం అనుకోండి, ఆటోమేటిక్గా చాలా సులభం అండి, గుర్తుపెట్టుకోండి. లేదు నేను దైహిక భ్రాంతిలోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాను, నేను దేయం అనుకుని ఇంద్రియ సుఖాల మధ్యలోనే ఉంటాను, రకరకాల ఈ విధంగా ఈ ఊబిలోని చిక్కుకొని ఇదే జీవితం, ఇదే ఆనందము, ఇదే బ్రహ్మాండంగా ఉంది నాకు అనుకుని జీవించి అటువంటి వాళ్ళ కోసం కాదు. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏం చెప్పాడు? కొద్ది మంది మాత్రమే, అతి కొద్ది సంఖ్యలోని మంది మనుషులు మాత్రమే కోటోమి కోయి అంటాడు. అర్థమైందండి? ఎక్కడో 100కో 1 కోటికో ఒక్కడు నన్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇది అంత 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 క్లిష్టమైనది అనమాట. క్లిష్టమైంది, ఇష్టమైందంటే ఇంకా ఈజీగా దొరుకుతుంది. అదే ధారణ వల్ల మనకి ఏమి లభిస్తోంది ఒక్కసారి చూడండి. ఏమి లభిస్తోంది ఇక్కడ? ఒకసారి మీకు చెప్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ 4-5 పాయింట్స్ చెప్పాడు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతోందంట. అంటే ఏంటి? వ్యర్థం పోతుందండి. మనం అటు అటు ఆలోచించుకుంటూ కూర్చు, వాడేమన్నాడు, వీడేమన్నాడు. అందుకనే ఒక ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వాడు భౌతికములో అవసరమైన విషయాల మీదనే ఫోకస్ చేస్తాడు. అనవసరము వ్యర్థ సంకల్పాలు, నకారాత్మక సంకల్పాలు, అది అంతా కూడా ఇది ఎంత దూరంగా ఉంచుకుంటే అంత మంచిది. అర్థమైంది? అప్పుడు ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రత ఏమవుతుంది? మరి ఇంకేం పెరుగుతుంది? జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ అన్నాడు. రెండవది ఆలోచనలపై నియంత్రణ అన్నాడు. ఈ ధారణ. ఆలోచనలపై నియంత్రణ ఏంటి? స్వచ్ఛమైన ఆలోచన చెయ్యాలి. చాలా పవిత్రమైన ఆలోచన చెయ్యాలి. ఏంటి? పరమాత్మతో యోగము చేయడానికి, పరమాత్మ యొక్క గుణాలు, శక్తులు మనలో రావాలి అంటే ఆత్మ స్వచ్ఛంగా ఉండాలి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది అనుకోవడం కాదు. ఆత్మశుద్ధి అనుకుంటే ఎన్నిసార్లు ఆ పద్యం చదువుకున్న దానివల్ల ఉపయోగం లేదు. ఏ విధంగా ఆత్మశుద్ధి చేసుకోవాలి? అసలు ఆత్మ ఎందుకు శుద్ధి చేసుకోవాలి? ఆత్మలో మురికి ఏ కారణంగా పట్టింది? అన్నీ మనం ఆలోచించుకుంటే అప్పుడు ఆత్మశుద్ధి చేసుకోవడానికి ఇష్టపడతాము, దానికోసం సమయాన్ని కేటాయిస్తాము. అందుకని ఆలోచనల యొక్క శుద్ధత, సంకల్పాల యొక్క శుద్ధత, థాట్స్, ప్యూర్ థాట్స్ అన్నమాట. అర్థమైందండి? సో అది సకారాత్మక ఆలోచనలు, సాత్విక ఆలోచనలు అనొచ్చు. మూడవది చంచలత తగ్గిపోతుంది అన్నారు. అర్థమైంది? అంటే డిస్టర్బ్డ్ గా ఉంటుంది మైండ్, రెస్ట్లెస్నెస్ అంటారు చూసారా, ఆ యొక్క చంచలంగా అటు అటు అని ఉండదు. స్థిరంగా ఒక 15 నిమిషాలు యోగం చేస్తున్నా ఎవరు డిస్టర్బ్ చేయకండి, చక్కగా కాన్సన్ట్రేటెడ్ గా పరమాత్మతో యోగం చేస్తాడు, శక్తులు గుణాలు తెచ్చుకుంటాడు. ఆ విధంగా అభ్యాసాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తాడు. ఈ చంచలత్వం పోతుంది. నాలుగోది ఏమన్నాడు? ఆంతరిక శాంతి, ఆంతరికంగా స్థిరత, స్టేబుల్ మైండెడ్ గా వచ్చినప్పుడు అక్కడ శాంతి, సుఖం అనేది అనుభవం చేస్తాడు, ఆనందము అనుభవం చేస్తాడు, పవిత్రత అనుభవం చేస్తాడు, శక్తిని అనుభవం చేస్తాడు, శాంతిని అనుభవం చేస్తాడు. ఇదనమాట ఆంతరికంగా మనకు దొరికినప్పుడు బయటది దీని మీద ఇష్టం ఉండదండి మనకి. ఎప్పుడైతే ఆంతరికంగా బాగా బలంగా ఉన్నాం అనుకోండి, ఏదైతే పరమాత్మతో మనం యోగం చేయటం వలన వచ్చేటువంటి శక్తులు, గుణాల వల్ల మనకేమవుతుంది? బాహ్యంగా కూడా చిన్న చిన్న వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు, వీటి మీద మనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఏం జరిగినా వాడి పాత్ర అది. వాడు భగవంతుని పొందలేదు, నేను భగవంతుని పొందాను, నాకు వాడికి తేడా ఉండక్కర్లే. అదన్నమాట విషయం. తర్వాత ఏమన్నాడు? ధ్యానానికి సిద్ధత అంట. ధ్యానానికి ఒక నెక్స్ట్ స్టెప్ ఏంటి? తర్వాత ధ్యానము, మెడిటేషన్. అంటే పరమాత్మతో మనసు బుద్ధితో మన మనసు బుద్ధిని సంధానించటం. అర్థమైందండి? అది కుదురుతుంది అంట. దానికి ఈ యొక్క ఏకాగ్రత ధారణ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏమన్నాడు? ఆరవది ఆత్మస్మృతి, పరమాత్మ స్మరణ. అది సులభమవుతుంది. అంటే చూసారా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో చూసారా? మనం ఏమి చేయకుండా ఒడిగా కూర్చుని నాకేం అర్థం కావట్లేదండి, ఏమి చేయకుండా ఫలితం దొరకదండి. మనం కాస్త ఫోకస్, ఎందుకంటే ఇప్పుడు ఒక 15 లక్షల మంది తెలుసుకున్నారంటే అదేమన్నా ఈజీ విషయమా చెప్పండి? ఎంత ఫోకస్ చేసుకుంటూ కూర్చున్నారు, ప్రతినిత్యం అభ్యాసం చేస్తున్నారు. ప్రతినిత్యం మనం భోజనం చేయట్లేదు శరీరానికి, ప్రతినిత్యం స్నానం చేయట్లేదు శరీరం కుళ్ళు కడుక్కోవడానికి. వాళ్ళ ఆత్మ యొక్క కుళ్ళు ఎప్పుడు కడుక్కుంటాం? ఆత్మకి భోజనం ఎప్పుడు పెడతావు? ఆత్మకి శక్తిశాలి ఎప్పుడు చేసుకుంటావు? ఇదన్నమాట ధారణ. అందుకని ఈ ధారణ వల్ల మనకి ఏమవుతుందంటే, చూసారా, ధారణ అంటే ఏంటంటే, మనం ఒకసారి చూసారా, ఇప్పుడు ఈ యొక్క రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తారు, విల్లబ్బులు అనుకోండి, మన మామూలుగా ఇలా తీస్తాడు, ఒక్కసారి ఇక్కడి నుంచి తీసి
ఒకసారి ఎక్కువ ఇది పెట్టాలి, ఇది ధారణ. ఇక్కడ ఫోకస్డ్ గా కాన్సన్ట్రేటెడ్ గా ఇది ఉందనుకోండి, ఒక్కసారి ఇది అనమాట. నెక్స్ట్ ధ్యానం అంటే మొదట కరెక్ట్ గా టార్గెట్ అనమాట. ఆ విధంగా ఆత్మ పరమాత్మ సంధానం సమాధి అవుతుంది అనమాట. నేను చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, పతంజలి మహర్షి గారు కూడా, సేజ్ పతంజలి గారు కూడా మనకేం చేస్తున్నారంటే ఒక హయ్యర్ లెవెల్కి తీసుకురావడం కోసం వారే ఉన్నారు. ఆ విధంగా చిత్తశుద్ధి నిరోధక అన్నారు కదా, అందువలన ఆ విధంగా చిత్త వృత్తి నిరోధ అన్నాడు కదా యోగం అంటే. ఆ విధంగా దానిని, ఆ విధంగా చిత్తంలో ఉన్నటువంటి వృత్తిని కరెక్ట్ గా ఫోకస్డ్ గా స్టేబుల్ గా చేయడానికి ధారణ అనేది ఇవ్వడం జరిగింది. ఇది విషయము. మనము తదుపరి ఎపిసోడ్ లో 7వ అంగము, 7th లింబ్ అంటారు, 7వ అంగ అష్టాంగాలలో 7వ అంగమైనటువంటి ధ్యానం గురించి పరిశీలించేద్దామండి. ఇప్పుడు మనము కాలచక్రం గురించి మీకు అద్భుతమైన విషయం తెలియజేయబోతున్నానండి. అంటే భగవంతుడు ఎన్ని కోణాలలో ఎంత స్పష్టంగా అరటి పండు ఒలిచినట్లుగా ఈ సృష్టి చక్రం ఎలాగ తిరుగుతుంది, ఎవరు చేస్తారు. ఇప్పుడు తమో ప్రధాన సంస్కారాలతో మనుషులందరూ ఉన్నారు కలియుగం యొక్క అంతిమ సమయంలో. ఇప్పుడు వీరు సాత్వికంగా ఎలా పరివర్తన అవ్వాలి? ఉడికిన కాలచక్రం తిరిగితే లాభం లేదు కదా. తిరిగితే ఏముంటుంది, సంస్కారాలు మాత్రమే చివరికి దేహత్యాగం చేసినప్పుడు మనిషి తన కూడా ఏం తీసుకెళ్తాడు, ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలను తీసుకొని వెళ్ళి తదనుగుణంగా తనకి శరీరము దొరుకుతుంది. అటువంటి శరీరం సాత్వికంగా వెళ్ళగలిగితే, సాత్వికంగా కూడా హయ్యర్ సాత్వికము, లోయర్ సాత్వికము, సాత్విక ప్రధానము, సాత్విక సమానము అంటారు. సాత్విక ప్రధానం అంటే హయ్యెస్ట్ అన్నమాట. అప్పుడు సత్యయుగంలోకి వెళ్తావు. తర్వాత సెకండ్ సాత్వికం అంటే త్రేతాలోకి వస్తావు. తర్వాత రాజసికము అంటే నువ్వు ద్వాపర యుగంలో జన్మ తీసుకుంటావు. లేకపోతే తామసిక ప్రధానంగా ఉంటే కలియుగం యొక్క అంతిమ సమయంలోన నువ్వు మళ్ళీ నీకు ఈ యొక్క జన్మలు దొరుకుతాయి. ఈ 14వ అధ్యాయంలోని 14వ శ్లోకం 15వ శ్లోకంలో చెప్పడం ఇప్పటికి అనేక మార్లు మనం చెప్పుకున్నాం. యదా సత్వే ప్రవృద్ధి ఎంత కర్తవ్యం ఉంది చూసారా. ఎంత కుళ్ళిపోయిన సంస్కారాలు, బంకలాగా ఉన్న సంస్కారాలు, మోసపూరిత సంస్కారంగా ఉన్న సంస్కారాలు. అర్థమైందండి. ఈ సంస్కారాలని సాత్వికంగా పరివర్తన చెందడానికి ఎంత కష్టపడుతున్నాడో చూసారా. ఒక్కసారి ఏ విధంగా చేస్తాడో ఆ ప్రాసెస్ ని వివరించే శ్లోకాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఒక్కసారి చాలా జాగ్రత్తగా వినండి. ఆ శ్లోకం అది ఏ శ్లోకం అంటే 14వ అధ్యాయం అండి, గుణత్రయ విభాగ యోగం. గుణత్రయ విభాగ యోగంలో 3వ శ్లోకంలో తీసుకుని వెళ్తున్నాను. ఎప్పుడైతే మీరు కాలచక్రం ఒక్కసారి నేను చిత్రం చూపిస్తాను మీకు. ఇది చిత్రం చూడండి. పార్టిసిపెంట్స్ కెన్ నౌ సీ ద స్క్రీన్. ఓకే. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయం, నేను కర్సర్ తిప్పుతున్నాను ఇక్కడ. కలియుగం యొక్క అంతిమ సమయంలో ఇక్కడ నుండి సత్యయుగంలోకి రావాలి. దీనికి సంస్కారాలే ఆధారము అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ఫార్ములా ఉండాలి కదా. ఎవరు టాటా బిర్లా ఇంట్లో పుట్టాలి, ఎవడు అడుక్కునేవాడు ఇంట్లో పుట్టాలి, ఎవడు కాళ్ళు చేతులు లేకుండా పుడుతున్నాడు, ఎవడు అంగవైకల్యంతో పుడుతున్నాడు, ఎవడు కళ్ళు లేకుండా పుడుతున్నాడు, ఎవడు ఇంకో రకరకాలుగా పుడుతున్నాడు, ఇవన్నీ ఉంటాయి. దానికి ఫార్ములా ఉండాలి కదండి. లేకుండా పిచ్చి పిచ్చిగా గవర్నమెంట్ నేను ఎక్కువ కొబ్బరికాయలు కొట్టాను నీకు మంచి జన్మిస్తాను, లేకపోతే హుండీలో 1 లక్ష రూపాయలు వేశాను, లేదా మందిరం కట్టించాను నీకు ఇచ్చేస్తున్నాను అంటే అది ఏమవుతుంది చెప్పండి. భగవంతుడికి కూడా మనం ఒక లంచం ఇచ్చినట్టు. మనలో ఎటువంటి పరివర్తన తీసుకోకుండా శరీరం ద్వారా కొంత భౌతికంగా సహాయం చేస్తే ఆత్మశుద్ధి అవ్వదు కదా. అందుకనే భగవంతుడు ఏం చేసిన ఒక ఫార్ములా పెట్టేశాడు. ఆత్మని శుద్ధి చేసుకునే విధానం నేను రాజయోగం ప్రక్రియగా చెప్తున్నాను. నువ్వు చేసుకుంటావా, నీ చేసుకుంటే నీ సంస్కారం పరివర్తన చెందుతుంది. అప్పుడు సత్యయుగంలోకి రాగలదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ ఎండింగ్ లో, కలియుగం యొక్క ఎండింగ్ లో 850 కోట్ల మంది మనుషులు ఉన్నారండి. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ 7వ అధ్యాయం 3వ శ్లోకము, 7వ అధ్యాయం 19వ శ్లోకం దగ్గర పెట్టుకోండి. అప్పుడు ఏమో సమహాత్మ సుదుర్లభ అన్నాడు. ఇక్కడేమన్నాడు, వేల కొలది మనుషులలో ఒకనొకడు జ్ఞానసిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నం చేసిన అనేకులలో ఒకనొకడు నన్ను తెలుసుకుంటాడు.
కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. ఇక్కడ 850 కోట్లు ఇక్కడ కలియుగం ఎండింగ్లో ఉంటే ఇక్కడ నుండి ఇక్కడ 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 మొత్తం అంతా సత్య త్రేతాయుగాల్లో ఇక్కడ ఒక 3 కోట్లు, ఇక్కడ ఒక 30 కోట్లు, అంటే 33 కోట్లు. అందుకనే శాస్త్రాల్లో కూడా మీరు తిరగేయండి, చాట్ జీపీటీని అడగండి, లేకపోతే గూగుల్ని అడగండి, 33 కోట్ల దేవీ దేవతలు అని ఈ విధంగా శాస్త్రాల్లో ఉన్నది కదా, అది ఏమిటండి, ఎలాగండి అని అడిగితే వాళ్ళు చెప్తారు. అర్థమైందండి. 850 కోట్ల సంస్కార పరివర్తన చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఆ విధంగా సత్య త్రేతాయుగాల్లోకి వస్తారు. ఏ విధంగా సంస్కరించబడుతున్నారు అంటే ఇప్పుడు ఈ శ్లోకాన్ని వినండి. 14వ అధ్యాయంలోని 3వ శ్లోకం. అంటే మీకు స్పష్టంగా అర్థం కావాలని నేను ఈ విధంగా ముందుగా మీకు చెప్పాను కొన్ని విషయాలు. మమ యోనిర్మహద్ బ్రహ్మ, మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం, మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం. అర్థమైందండి. సంభవ సర్వభూతానాం తతో భవతి భారత, మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం, సంభవ సర్వభూతానాం తతః ఏమన్నా సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఇక్కడ ఏమన్నాడండి, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, సంభవ సర్వభూతానాం అన్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి, కీలకం అన్నమాట. సర్వభూతానం అంటే మనం ఏం చర్చించుకున్నాం ఇప్పటిదాకా, సర్వభూతానం అంటే 850 కోట్ల మనుషులు. ఆత్మపరంగా పరమాత్మకు సంతానం. పితాహమస్య జగతః పితాసి లోకస్య చరాచరస్య ఈశ్వర సర్వభూతానాం. అర్థమైందండి. వ్యోమామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం. నేను లోకానికి సంబంధించిన వాడిని. మీరు అనుకున్నట్టుగా ఏదో ఒక ధర్మము, ఒక ప్రాంతం, ఒక దేశము, ఒక భాష వాళ్ళు కాదు. అది పప్పులో కాలు వేశారు, బయటికి రండి. లోకమహేశ్వరం అన్నాడు కదా, పితాహమస్య జగత అన్నాడు కదా. అందుకేనేమన్నాడు, ఇక్కడ ఏమన్నాడు, సర్వభూతానా అన్నాడు. సర్వము, లోకము, విశ్వము, ఈహ, జగత్తు అనే పదాలు 137 శ్లోకాల్లో ఉన్నాయన్న సంగతి ఇప్పటికీ అనేక మార్లు ఈ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఎక్కడ ఏ ఒక్క శ్లోకంలో కూడా ఒక ప్రాంతం వాళ్ళకి, ఒక దేశం వాళ్ళకి, ఒక ధర్మం వాళ్ళకి, ఒక మతం అనుకున్న వాళ్ళకి, ఒక భాష వాళ్ళకి చెప్పింది నేను వాళ్ళకి మాత్రమే సంబంధించిన వాడిని ఎక్కడ ఒక్క అక్షరం కూడా మీకు దొరకదు. గీతలోనే కాదు, ఏ శాస్త్రంలో కూడా లేదు. అర్థమైందండి. అందుకే ఇక్కడ ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఏమంటాడు ఇక్కడ, సంభవ సర్వభూతాన తతో భవతి భారత. రెండు ఆఖరి 3వ పంక్తి 4వ పంక్తి. ఇప్పుడు ప్రాసెస్ చూడండి. ఇక్కడ మమ యోనిర్మహద్ బ్రహ్మ, మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యం. ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ గర్భం అని ఉంది, యోని అని ఉన్నది. అర్థమైంది. మమ అంటే మళ్ళీ నా చేత అన్నాడు. అర్థమైంది. మళ్ళీ బ్రహ్మ అనే పదం ఉంది. మమ యోని మహత్ బ్రహ్మ. చూసారా, ఈ 4 పదాలు అర్థం చేసుకోండి, మీకు అర్థమవుతాయి. యోని అంటే ఊంబ్. భౌతికంలో తల్లి తండ్రుల యొక్క కలయిక ద్వారా బిడ్డలు జన్మిస్తారు. యోని ద్వారా జన్మిస్తారు. ఇక్కడ ప్రకృతి పురుషుల కలయిక అంటున్నాడు. భగవంతుడు పరమాత్మ. పరమాత్మ అంటే ఏంటి, పరమ పురుష. అర్థమైందండి. సో భగవంతుడు ఏంటంటే అక్కడ ఏమంటున్నాడు, ప్రకృతితో కలయిక అంటున్నాడు. ప్రకృతితో కలయిక అంటే ఏంటి, ఒక దేహధారి యొక్క శరీరాన్ని ఆధారము చేసుకుంటాడు. దేహధారి యొక్క శరీరాన్ని ఆధారం చేసుకుంటాడు. 9వ అధ్యాయం 11వ శ్లోకంలో అవజానంతి మా మూఢ మానుషిం తనుం ఆశ్రితం అన్నాడు. ఎక్కడ మీకు సందేహం ఉండడానికి అవకాశం ఉందండి. నేను మనిషి శరీరంలో వస్తాను, వచ్చి నేను చేయవలసిన పని చేస్తాను. సృష్టి పరివర్తన కార్యక్రమం చేయవలసింది నా యొక్క విద్యుక్త ధర్మము. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి నేను ప్రకటించడం జరిగింది. నేను ప్రకటించడం ఊరికి ఏమి చేయకుండా కేవలం ప్రకటించినట్లయితే ప్రయోజనం ఏంటండి. నేను వస్తాను అని చెప్పినప్పుడు రావాలి కదా. ధర్మ సంస్థాప, ఎప్పుడైతే ధర్మము పాతాళానికి వెళ్ళిపోతుందో, అధర్మ హిమాలయ పర్వతానికి వెళుతుందో, అప్పుడు పునః ధర్మ రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్ రైటియస్ వరల్డ్. ఇర్రైటియస్, ఇర్రిలీజియస్, ఇదంతా పనికిరాని కలియుగం యొక్క ఈ సంస్కారాలతో ఉన్న మనుషులు ఈ యొక్క యుగం సమాప్తి చేసి కృత యుగంలోకి తీసుకొని రావాలి. అందుకని నేను ఒక శరీరాన్ని ఆధారము చేసుకుంటాను. ఆ శరీరము పేరే ప్రజాపిత బ్రహ్మ అని నామధేయం చేస్తాడు. బ్రహ్మ అంటే అదనమాట. తస్మిన్ గర్భం దధామి అన్నాడు. నా ద్వారా ఏ విధంగా అయితే అర్థమైందండి, పురుష స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా
బిడ్డలు జన్మ తీసుకుంటారో అదే ప్రాసెస్ కాస్త ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అక్కడ యోని అన్నాడు, గర్భం అన్నాడు, పరమాత్మ అన్నాడు, బ్రహ్మ అన్నాడు. అర్థమైందండి? నేను బ్రహ్మ ముఖము ద్వారా నేను జ్ఞానం చెప్తాను. అర్థమైందండి? బ్రహ్మముఖం అంటే ఒక శరీరం ఆధారంగా నేను జ్ఞానం చెప్తాను. ఏం చెప్తాను జ్ఞానము? సృష్టి యొక్క ఆది మధ్యాంతాల యొక్క జ్ఞానం చెప్తాను. ఆత్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, కాలచక్ర జ్ఞానము, కర్మల గుహ్యగతి, ఇవన్నీ చెప్తాను. రాజయోగం, ఇవన్నీ చెప్తాను నేను. ఎవరి ద్వారా చెప్తాను? నాకు శరీరం లేదు, నేను నిరాకారుణ్ణి. నన్ను పరమాత్మ అన్నారు, ఈశ్వర అన్నారు, పరమేశ్వర, యోగేశ్వర, మహేశ్వర అన్నారు. గీతలో ఇవన్నీ ఉన్నాయి పేర్లు. 20 శ్లోకాల పైన ఇవన్నీ పదాలు వస్తాయి. అర్థమైందండి? అందువల్ల నేను వస్తాను, నాకు శరీరం కావాలి, నేను జ్ఞానం చెప్పాలి. మీరందరూ రాంగ్ రూట్లో వెళ్తున్నారు. మీరు దేహం అనుకుంటున్నారు, దేహం కాదు. మీరు ఆత్మలో ఒరిజినల్ గా నేను దివ్య గుణాలని, దివ్య శక్తులను నింపాను. భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత 16వ అధ్యాయంలోని 3వ శ్లోకంలోని ఆఖరి పంక్తి. అది చెప్పడానికి నాకు దేహం కావాలి. అందుకనే ఆ బ్రహ్మ అనేటువంటి ఆ దేహము ద్వారా, నేను ఇచ్చేటువంటి జ్ఞానం ద్వారా ఈ విధంగా సృష్టి పరివర్తన జరుగుతుంది. నా మాట విన్న వాళ్ళ ద్వారా వాళ్ళందరూ కూడా సత్యత్రేతాయుగాల్లోకి వచ్చేస్తారు. నా మాట వింటూ నా యొక్క జ్ఞానం ఆధారంగా జీవితాన్ని పరివర్తన చేసుకున్నటువంటి వాళ్ళు ఆ విధంగా సంస్కరించబడతారు. వాళ్ళ సంస్కారాలు తామసిక సంస్కారాల నుండి సాత్వికంగా పరివర్తన చెందుతాయి. ఆ విధంగా సాత్విక సంస్కారాలతో దేహత్యాగం చేసేవాళ్ళు సత్యత్రేతాయుగాల్లో వస్తారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మమ యోనిర్మహద్బ్రహ్మ. మహద్బ్రహ్మ ఎందుకు అన్నాడు? మామూలు బ్రహ్మ ఎందుకు అనొచ్చు కదా. అంటే అందరికీ ఒకటే బ్రహ్మ. అందుకనే బ్రహ్మకి భక్తి మార్గంలో 4 ముఖాలు చూపిస్తారు. చతుర్ముఖ బ్రహ్మ అంటారు, పంచముఖ బ్రహ్మ. ఇలా ఎందుకు వచ్చాయి? పంచముఖ అంటే ఈ సంగమ యుగంలో కూడా, ఇది సంగమ యుగం 5వ యుగ పంచముఖ బ్రహ్మ అని ఉంది. తిరుపతిలో నేను చూశాను. అదే చతుర్ముఖ బ్రహ్మ మామూలుగా మనం చూస్తుంటాం. అంటే ఈస్ట్ నార్త్, ఈస్ట్ వెస్ట్ నార్త్. సో అందరికి ప్రపంచంలో 800 కోట్ల సర్వభూతానం అన్నాడు కదా. ఆ విధంగా అందరికీ ఒకటే జ్ఞానం ఇస్తాను. ప్రపంచంలో ఉన్న ప్రతి ఆత్మకి కూడా నేను సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తాను. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఇస్తాను, సాధారణ మనిషి ద్వారా ఇస్తాను. అది ఆ విధంగా ఏమవుతుంది? యోని క్రియేట్ చేశాను, గర్భము క్రియేట్ చేశాను, డెలివరీ క్రియేట్ చేశాను. సత్యమైనటువంటి ఆత్మీయతతో కూడినటువంటి ఆత్మలు ఆ విధంగా డెలివరీ కాబడతారు. వాళ్ళు జన్మ తీసుకుంటారు, పరివర్తన చెందుతారు. ఆ విధంగా ఈ సృష్టి మళ్ళీ పునః నూతన చక్రము తయారవుతుంది. సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఇదండి ముఖ్యంగా ఈ శ్లోకములో పరమాత్మ చెప్పేది. అర్థమైందండి? చాలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అనమాట. ఏ విధంగా అక్కడ గర్భధారణ, యోని నుండి డెలివరీ అంటే ఇక్కడ ఫిజికల్ కాదు. గర్భము యోని ఫిజికల్. అది 10వ అధ్యాయం 32వ శ్లోకంలో తెలుసుకుంటే ఏమైంది? అధ్యాత్మ విద్యానాం. నేను చెప్పేది సూక్ష్మ జ్ఞానం. ఈ 2 కళ్ళతో మీరు అర్థం చేసుకునేటువంటి జ్ఞానం కాదు, చూసే జ్ఞానం కాదు. 3వ నేత్రం ఆత్మనేత్రం, బుద్ధి నేత్రం, జ్ఞాన నేత్రం, సంస్కార పరివర్తన నేత్రం, పరమాత్మ ప్రాప్తి నేత్రం, పరమాత్మ అనుభూతి నేత్రం. ఈ నేత్రాన్ని తెలుసుకుంటే అప్పుడు మీకు ఏమంటుంది? పరమాత్మ చెప్పినటువంటి ఈ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము, ఈ 2 ద్వారా సంస్కార పరివర్తన. విజ్ఞానం అంటే రాజయోగం అండి. ఈ రాజయోగం ద్వారా ఆత్మ పరమాత్మ నుండి శక్తుల గుణాలు తీసుకుని తనలో ఉన్న చెడు సంస్కారాలని ఆ విధంగా శ్రేష్టమైన సంస్కారాలుగా, పవిత్రమైన సంస్కారాలుగా పరివర్తన చేసుకుంటాడు. ఆ విధంగా పరివర్తన చేసుకున్న వారు సత్యత్రేతాయుగాల్లో జన్మ తీసుకుంటారు. మిగతా వాళ్ళు ద్వాపర యుగం నుంచి వాళ్ళ సంస్కారాల అనుసారంగా వాళ్ళు పరంధామంలో ఆత్మరూపంలోనే ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి మ్యాచింగ్ బాడీ దొరుకుతుందో అప్పుడు మళ్ళీ ఈ సృష్టి మీద అవతరిస్తారు. ఇది ఈ శ్లోకంలో ఉన్నటువంటి తత్వం. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. అర్థమైందని ఇప్పుడు ఈ శ్లోకం గురించి మన వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 14వ అధ్యాయం అంటే గుణత్రయ విభాగ యోగం అండి. 14వ అధ్యాయంలోనే మొదటి పేజీలోనే ఉంటుంది, 3వ శ్లోకం. ఓ అర్జున ఎక్కడ ఉంది? నా మహద్బ్రహ్మ రూపమైన మహత్ అంటే మామూలు బ్రహ్మ కాదు.
బ్రహ్మ అంటే ఆత్మ కూడా బ్రహ్మ అంటారు, పరమాత్మని బ్రహ్మ అంటారు. అదేవిధంగా బ్రహ్మ మహాతత్వాన్ని కూడా బ్రహ్మ అంటారు. అర్థమైందండి? ఆ బ్రహ్మ గురించి చెప్పడం లేదు ఇక్కడ. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ, అలౌకిక తండ్రి, ఆ తండ్రి గురించి చెప్తున్నాడు. ఆ యొక్క శరీరం ఆధారముగా, అర్థమైందని నేను చెప్తున్నటువంటి జ్ఞానం. అందుకే దాన్ని ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు? ఓ అర్జున, నా మహద్బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి అన్నాడు. ఎందుకంటే తనకి ప్రకృతి, సొంత ప్రకృతి లేదు కదా. సో మూల ప్రకృతి ఏంటి? ఏ శరీరం ఆధారంగా చేసుకుంటాడో ఆ శరీరం ఆధారంగా నేను ఈ విధంగా ఒక బీజాన్ని పెడతాను, జ్ఞానం అనే బీజాన్ని ఇస్తాను. దాని ద్వారా సృష్టి పరివర్తన జరుగుతుంది. నా స్వరూపం అనే ఏమన్నారు ఇక్కడ? ఓ అర్జున, నా మహద్బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానము. భవ సర్వభూతానం అన్నట్టు సరే, సర్వ ప్రాణులకు జన్మస్థానం. జన్మస్థానం అంటే ఈ కలియుగి సంస్కారాలతో మరణించి సత్యయుగి సాత్విక సంస్కారాలతో పునః దివ్య గుణాలతో, దివ్య శక్తులతో, ఆత్మ అనుభూతితో, ఆ విధంగా ఆత్మిక స్థితిలో, అర్థమైంది, ఆ విధంగా ఉండేటువంటి జన్మ, దాన్ని ఏమంటారు? రెండవ జన్మ. అందుకని చూసారా, బ్రాహ్మణులని ద్విజులు అంటారు. ఒకటి శారీరపరంగా వర్ణం ప్రకారంగా బ్రాహ్మణులు, రెండవది ఈ విధంగా శూద్ర అంటే దైహిక భ్రాంతి నుండి మళ్ళీ ఈ విధంగా శ్రేష్టంగా తయారైనటువంటి రెండవ జన్మ, అది ద్విజులు అంటానికి కూడా అది కారణం. ఓ అర్జున, నా మహద్బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి సర్వ ప్రాణులకు జన్మస్థానము. దాని యందు చేతన సముదాయ రూపమైన అర్థం చేసుకోండి, చేతన అంటే చైతన్య, చేతన సముదాయం అంటే అందరికీ కావాలి కదా. సముదాయ రూపమైన బీజమును ఉంచెదను అంటే బ్రాకెట్లు ఏమిచ్చాడు? స్థాపన చేసేదను. అప్పుడేమైంది? మనకి ప్రకృతి దొరికింది. పరమాత్మని ఏమంటారు? పురుష, పరమ పురుష, మహాపురుష అంటారు. సో ఇక్కడ భగవంతుడేమో చైతన్యము, ఈ దేహం ఏమో జడము. సో ఈ జడ చైతన్య అంటే ప్రకృతి మరియు పురుష, ఈ యొక్క కాంబినేషన్ లో ఈ విధంగా సాత్విక సంస్కారాలతో కూడుకున్నటువంటి మనుషుల యొక్క జన్మ జరుగుతుంది. దాని అందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచెదను, స్థాపన చేసేదను. ఆ జడ చేతన, అర్థం చేసుకోండి, ఆ జడ చేతన సంయోగము వలననే సర్వభూతముల ఉత్పత్తి జరుగును. ఇక్కడితో మనం చర్చని మనము సంపన్నం చేసుకున్నాము. ఎక్కడైనా సందేహం ఉంటే మాత్రము దయచేసి మీరు సందేహాన్ని పెట్టుకోకండి. ఎందుకంటే ఈ సత్యము యథార్థం, తిరుగులేని సత్యాలు ఇవన్నీ కూడా. ఎక్కడా ఎవరు కూడా ఖండించలేని సత్యాలు. ఎందుకంటే భగవాను వచనం ఎవరు ఖండించగలుగుతారు చెప్పండి? భగవంతుడు చెప్పిన విషయాలనే మనం చర్చించుకుంటాం. ఏ సందేహం వచ్చినా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు, లేకపోతే నాకు డైరెక్ట్గా ఫోన్ చేసినా కూడా నేను మీకు ఆ స్పష్టతని ఇంకా ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సమయాభావం వల్ల ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తున్నాను. అర్థమైందండి? సో ఇక్కడ మనం తదుపరి ఎపిసోడ్లో ఇదే విషయాన్ని, అంటే కాలచక్రంలో ఆత్మ శరీరాలు మార్చుకుంటూ పరిభ్రమిస్తుంది. ఇప్పుడు ఏ డౌట్ తీరింది మీకు? కాలచక్రంలో తిరుగుతూ సాత్వికం నుండి రాజసికము, రాజసికము నుండి తామసికంలోకి మనిషి చేరుకున్నాడు, ఆత్మ చేరుకుంది. అటువంటి తామసికంగా ఉన్నటువంటి ఆత్మ ఏ విధముగా పరిశుద్ధం అవుతుంది, ఏ విధముగా సాత్వికంగా పరివర్తన చెందుతుంది, ఈ విషయాన్ని చెప్తున్నారు అనమాట. ఇది తదుపరి ఎపిసోడ్ లో కూడా వచ్చేటువంటి రూపంలో కూడా ఇంకా స్పష్టమైన వివరణ ఇస్తూ ఉన్నాడు. అర్థమైందండి? అదేవిధంగా మనం పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి 7వ అంగము ఏదైతే ధ్యానము, ఆ విషయాన్ని కూడా మనం పరిశీలిద్దామండి. ఈ 2 విషయాలు మనం చర్చించుకుని ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ఆత్మ అవినాశి, శరీరం వినాశి. ఖచ్చితంగా ఈ జనన మరణ చక్రం నుండి ఏ ఒక్క వ్యక్తి కూడా శాశ్వతంగా తప్పించుకునేటువంటి ప్రక్రియ ఏదైతే మనం కొత్త మానవులు మనకు అర్థం చేయిస్తున్నారో, అర్థం చేసే విధంగా మనం అర్థం చేసుకున్నామో, ఆ విధంగా అటువంటిది లేదు. శాశ్వతంగా జన్మ రాహిత్యం అంటూ ఇది లేదు. ఖచ్చితంగా మనం అన్ని జన్మ తీసుకోవాలి. కాబట్టి అటువంటి జన్మ శ్రేష్ఠ జన్మ కావాలి, సత్యయుగంలో అద్భుతమైన జన్మ పొందాలి అనే సంకల్పంతో మీరందరూ కూడా ఆ విధంగా పరివర్తన చెందుతారని భగవంతుడి యొక్క ఆశ అన్నమాట. అర్థమైందండి? ఇంతటితో ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకునేందుకు అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.